కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కాంగ్రెస్ కోసం అహర్నిశలు పనిచేస్తున్న యువకులకి, అన్ని వర్గాలకి ముఖ్యంగా సామాజిక న్యాయం అనేది పాటిస్తూ పార్టీ పదవులని నియమించడానికి కోసం ఉమ్మడి జిల్లాలకి సీనియర్ నాయకులుగా కొందరిని వేయటం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు నేను ఇక్కడ మహబూబ్నగర్కి వచ్చేసి మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాకు చెందిన నాయకులు, ఎమ్మెల్యేలు ఇద్దరితో, జిల్లా అధ్యక్షులతో కలిసి ఈరోజు కార్యకర్తలతో ఉద్దేశించి మాట్లాడటం, ఆ తర్వాత మీ యొక్క పత్రికా విలేకరులను ఉద్దేశించి మాట్లాడటం జరుగుతుంది. ఈ నెల 15వ తారీఖు లోపు జిల్లా కాంగ్రెస్ కమిటీ కూర్పు అనేది చేయాలనే ఒక ఉద్దేశంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. ఒక్కొక్క అసెంబ్లీ నుంచి ఒక్కొక్క ఉపాధ్యక్షుడిని, ఇద్దరు ప్రధాన కార్యదర్శుల్ని, ఒక్కొక్క మండలం నుంచి ఒక్కొక్క కార్యదర్శిని, జిల్లా వ్యాప్తంగా అందరి అభిప్రాయంతో ఒక కోశాధికారిని నియమించడం జరుగుతుంది. వారి యొక్క ఆసక్తిని బట్టి, సీనియారిటీని బట్టి ఈ పదవులు అనేది ఇవ్వటం జరుగుతుంది. స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులు అందరూ కూడా సంప్రదించి ఏకాభిప్రాయం మేరకు ఈ యొక్క పదవులని ఇవ్వటం అనేది మేము నిర్ణయించుకోవడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మహబూబ్నగర్ జిల్లా అనేది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా 2004లో కానీ, 2009లో కానీ, ఇప్పుడు 2023లో కానీ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న జిల్లా ఇది. 14కి 12 గెలవడం జరిగింది. వచ్చే ఎలక్షన్స్లో మేనిఫెస్టో అనేది ఒక ప్రమాణ పత్రం లాంటిది. ఎలక్షన్లో ఒక రాజకీయ పార్టీ మేము మేనిఫెస్టో అనేది ఒక ప్రమాణ పత్రంగా మేము అధికారంలోకి వస్తే ప్రజలకి ఈ పనులు చేస్తామని వాగ్దానం చేయటమే కాంగ్రెస్ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ అయినా ఇచ్చే మేనిఫెస్టో. మా మేనిఫెస్టోలో చెప్పిన పథకాలే కాకుండా మేనిఫెస్టోలో చెప్పనివి కూడా ప్రజలకు ఏది అవసరమో అది చేసుకుంటూ పోతా ఉన్నాం. ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ పాలన నడుస్తూ ఉంది. ఈ పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, వారితో పాటు సీనియర్ నాయకులందరూ కూడా సమర్థమైన పరిపాలనను అందిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈ పార్టీ యొక్క పునర్నిర్మాణం, దీంతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ని కూడా కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకొని పనిచేయడం జరుగుతుంది. జెడ్పీ చైర్మన్స్ కావచ్చు, మున్సిపల్ చైర్మన్స్ కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, 100% కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. రాబోయే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కావచ్చు, ఆ తర్వాత రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా పక్కా ప్రణాళికతోటి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళటం జరుగుతుంది. ఏ ఎలక్షన్స్ వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది నల్లేరు మీద నడక లాంటిది అనేది మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. చాలామంది సీనియర్ నాయకులు ఈ జిల్లా నుంచి రాష్ట్ర రాజకీయాలని, జాతీయ రాజకీయాలని శాసించిన నాయకులు ఎంతోమంది ఈ జిల్లా నుంచి వచ్చారు. ముందు కూడా అటువంటి నాయకత్వాన్ని పెంచడానికి కాంగ్రెస్ పార్టీ అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, ముఖ్యంగా 50% తగ్గకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి సాధ్యమైనంత ఎక్కువ ప్రాతినిధ్యం ఇచ్చేటట్టుగా ఈ యొక్క కూర్పు ఉండాలనేది మేము నిర్ణయించుకోవడం జరిగింది. 50 years లోపు ఉన్న వారికి 50% పదవులు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా పార్టీకి కష్టపడే, సిద్ధాంతానికి నచ్చి సిద్ధాంతాన్ని మీద ఎన్ఎస్వి, యూత్ కాంగ్రెస్ నుంచి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు కూడా అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. ముందు భవిష్యత్తు నాయకత్వాన్ని బిల్డ్ చేసుకోవడానికి దాదాపు ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులందరూ కూడా అందరు యువకులే. ఇంకొక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల వరకు పర్ణికారెడ్డి గారు లాంటి యువ నాయకులు అయితే దాదాపు ఇంకొక 35-40 సంవత్సరాల వరకు కూడా రాజకీయాల్లో ఉన్నత స్థానాల్లో ఉండటానికి అవకాశం ఉన్న వయసు ఉన్న నాయకులు అందరూ ఉన్నారు. వారందరి యొక్క సూచనల మేరకు, సహకారం మేరకు ఈ యొక్క 15th లోపల ఈ కమిటీస్ని పూర్తి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత జిల్లా అధ్యక్షులుగా వచ్చే దానికి ఏఐసిసి నుంచి కూడా అబ్జర్వర్స్ వస్తారు. ఇంతకుముందు మసూద్ రెడ్డి గారు చెప్పినట్టు గుజరాత్లో అటువంటి మోడల్ చేయడం జరిగింది. ఆల్రెడీ హర్యానాలో కూడా పూర్తిగా వచ్చింది. గుజరాత్, హర్యానా తర్వాత ఒక మోడల్ స్టేట్ కింద కులగణనని దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కులగణన చేసేసి ఈరోజు కులగణనకి వ్యతిరేకంగా ఉన్న బీజేపీ పార్టీని కూడా జనగణనతో పాటు కులగణన చేయడానికి వాళ్ళని కంపల్షన్ అంటే చేయడానికి వాళ్ళని వేరే దారి లేకుండా చేయడానికి కారణం తెలంగాణ రాష్ట్రంలో చేసిన రోల్ మోడల్గా ఉన్న కులగణన. రాహుల్ గాంధీ గారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు మేరకు కులగణన చేసేసి సామాజిక న్యాయం పాటిస్తున్నందుకు
మా యొక్క అన్ని కమిటీస్లో అటువంటి సామాజిక న్యాయాన్ని అగ్ర తాంబూలం ఇచ్చి పనిచేస్తామని చెప్తా ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసిన పత్రికా విలేకరులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు.